క్లుప్తంగా ప్రే చేసుకున్నాం. దయచేసి అందరూ తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనుణ్ణి నీ శిలువ చాటుకు నన్ను మరుగు చేసుకో దేవా. ఈ గ్రామానికి మీరు నడిపించారు. నేను కాదు ప్రభావ, మీరు ఈ సంఘంలో ఇక్కడ అధ్యక్షత వహించి ఈరోజు మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. బ్రదర్ చిరంజీవి అన్నను జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దేవా. ఇంత మంచి మరి నాయన మరి ఉపవాస కూడికలు ఏర్పాటు చేసినందుకు సంఘం కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ వాక్యంతో మీరే సూటిగా చక్కగా మాట్లాడండి. విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి, నాకు వచ్చిన సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ మర్మాన్ని మేము తెలుసుకొని నిన్ను సదా స్తుతించినట్లు కృప చూపమని ప్రత్యేకంగా దేవా ఈ దీనిని మీ శిలువ చాటుకు మరుగు చేసుకోమని మీరే ప్రతి బిడ్డతో సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యానికి వెళ్దాం. ప్రియమైనటువంటి సంగమా, మీరు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నారు? 7 days, 7 రోజులు ఉపవాస ప్రార్థన. చాలా సంతోషం. మరి ఉపవాస ప్రార్థన అనేది మీకు బాగా తెలుసు కదా. కాబట్టి 7 days మీరు కట్టాలంటే మరి ఎట్లా చేస్తున్నారు? ఉపవాసం ఏ రీతిగా చేస్తున్నారు? ఇన్ని రోజులు చేయడం చాలా సంతోషం. కానీ బైబిల్ వాక్యంలోకి వెళ్తాం. కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నారు. మరి ఈ మధ్యపుర మీ యొక్క సంఘంలో చిరంజీవి అన్న మరియు ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో 7 days ప్రోగ్రాం పెట్టి అనేక మంది దైవ సేవకులను పిలిపించి రోజొక్కరి ద్వారా దేవుని వాక్యం మీకు అందింపజేస్తుంది. దేవుడు వారిని వింటున్న మిమ్మలను దీవించును గాక. అయితే నేను ఒకటి చెప్తున్నా, ఉపవాసం ఉంటున్నారా అనేది ఎలా క్వశ్చన్ ఉంటుంది కదా. యేసుప్రభు కూడా చెప్పిండు, మీరు ఉపవాసం చేయనప్పుడు దుఃఖంపై ఉండొద్దు, యాక్టివ్గా ఉండాలి, ఉత్సవంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అట్లాగానే ఇక ఏదో ఇలా నేను తినలేదని ముఖం చాలా చిన్న పుచ్చుకొని రావద్దు. ఉపవాసం అంటే ఏం తెలుసా? జీవితంలో ఏదైనా సాధించవచ్చు. పెళ్లి కావాలన్నా ఉపవాసం ఉండు, పిల్లలు కావాలన్నా ఉపవాసం ఉండు, నీకు ఏది నీ జీవితంలో రోగం వచ్చినా ఉపవాసం ఉండు. అదే దానికి సరి అయిన ఇరుగుడు. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. నేను కూడా అదే మీకు తెరిచి లేఖనాలు చూపించి వెళ్ళిపోతాను అంతే. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. ఇంకోటి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 కూడా చూడండి, అది కూడా చూడండి. ఉపవాసం ఉంటున్నారు కదా. యోవేలు గ్రంథం 2:12 చూడండి. ఫస్ట్ ఏం రాయబడ్డారు చదవండి. 2వ అధ్యాయం 12 వచ్చింది. ఉపవాసం ఉంటున్నారా? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు ఆ రోజుల్లో అక్కడున్న సంఘస్థులకు చెప్తాడు, ఈ రోజు మధ్యపురంలో అన్న ఉపవాస కూడిక ఏర్పాటు చేసింది. ఎంత రావాలో తెలుసా? నేను చెప్పడం కాదు, లేఖనాలు చూడండి, ఒక్కొక్కటి క్లియర్గా వారికి అర్థమయ్యే రీతిగా చదవండి. మళ్ళీ 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 వచనం. ఇప్పుడైనను ఈ రోజైనను ఇప్పుడైనను మీరు ఈ సంఘము ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. కన్నీరు కాస్తాను నిజంగా వచ్చిందరా లేదా? యాడొచ్చింది? కన్నీటి ప్రార్థన రావాలి. హిజ్కియా కన్నీరు కాచుకుంటూ ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు తెలుసా. అన్న సేవకుడు కాబట్టి తన బాధ్యతలు అయితే చెప్తాను. ఇప్పుడైనా మీరు కన్నీరు కాచుతూ నా ఇంటకు
రండి దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని దగ్గరికి అట్లా రావాలి. ఎలా ఒక తినకుండా వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం కాదు, వచ్చి కన్నీరు కాచుకుంటూ ప్రార్థన చేయాలి. ఒకటి నేను లేఖనాలు ఎక్కువ ఎత్తి చూపెట్టా కానీ ఏటేటా దేవాలయానికి అన్న పోయింది. అన్న జీవితంలో పిల్లలు లేకపోతే సూటిపోటి వారు అనే మాటలకు ఆమె తట్టుకోక ఈ సంవత్సరం నేను తినకుండా పోతా దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసుకుంటా అని అన్నము మానివేసి 1వ సమూయేలు గ్రంథంలో అందరికీ తెలుసు చక్కగా రాయబడ్డది. అన్న ఆమె కన్నీళ్లు కార్చుకుంటూ దేవా ఒక్క మగ పిల్లగాని దయచేయి. ఏం కొడుకుల కొరకు ప్రార్థన చేసింది. అన్నం నిండే పట్టు ఎట్లుండాలి తెలుసా? మీ లోపల నుంచి పట్టుదల గట్టిగా రావాలి. అమ్మా ఇక డాక్టర్లు నేను బ్రతకరన్నారు అనుకో, ఏం చేస్తావు? అయిపోయిందమ్మా, నీ టైం అయిపోయింది, నువ్వు బతకమంటే ఏం చేస్తావు? నేను చెప్పింది చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కాల్చుకుంటూ దేవా ఇసుకేలాగా నాకు 15 సంవత్సరంలో ఆయుష్ అని ప్రార్థన చేయి. అన్న కూడా శిలోవులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి బాగా ప్రార్థన చేస్తుంది. దేవా నాకు ఒక్క మగ పిల్లగాని, ఎందుకంటే కుట్రాలంటే సూటిపూట వాళ్ళు అనే మాటలను తట్టుకోలేకపోయి ఇంకా ఆధారం ఎక్కడ లేక శిలోవులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. ఇప్పుడు మధ్యపురంలో ఉన్న ఈ మందిరంలో, ఈ ఆగాపే మందిరంలో నువ్వు కన్నీళ్ళు కాదు, నీ కొరకు కాదు, నీ పిల్లల కొరకు కాదు, నీ ఆరోగ్యం కొరకు కాదు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడమ్మా. నేను అది అనుభవించి చెప్తున్నా. ప్రార్థన చేయి, దేవా ఒక్క మగ పిల్లగాని నాకు ఇయ్యాని. శిలోవులో ఉన్న అన్న దేవుని దగ్గర ఏడుస్తుంటే అక్కడున్న ఏమంటాడు తెలుసా? ఏందమ్మా ఎంతవరకు మత్తురాలవై ఉంటావు లే అంట. అసలు యాక్చువల్గా ఆమె తాగొచ్చిందా చర్చికి? ద్రాక్షరసం మద్యమైన తీసుకున్నదా? తీసుకోలేదు. ఆమె ఎంత చక్కగా అంటుంది, అయ్యా నీ దాసురాలున్నాయని నేనేం తీసుకోలేదు, మత్తురాలని కాదు, నా మనోవేదన దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నా. అమ్మా మనం ఎందుకు రావాలి తెలుసా మందిరానికి? మనం మనోవేదన, మన బాధ, ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక లోటు, ఏదో ఒక గాయం ఉంటుంది. ఏ గుండెనైనా మీరు తడివి చూడండి, అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటావు కానీ అది పెద్ద రోగం ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఏ గుండెను తడివి చూసినా బాధ ఉంటుంది. కాబట్టి యోవేలు భక్తుడు ఏమంటాడు? ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కాచుకుంటూ యెహోవాను వేడుకొనండి. అన్న వచ్చింది, అయ్యా నేను తాగలేదు, నేనేం చేయలేదు, నేను మనో దుఃఖంతో ఉన్నా, నేను కుట్రాలను, నాకు ఒక కొడుకు కావాలని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పింది. అయితే ఆమె ఆ దైవజనుడు ఏమన్నాడు? మరుసటి దేవుడు ఇస్తాడు బామ్మ అన్నాడు. ఆ దైవజనుడు అన్న ప్రకారమే మరి ఆమె సమూయేలును కన్నది. కానీ పాలు మర్చే వరకు నెక్స్ట్ ఇయర్ రాలేదు. పాలు మర్చినాక యెహోవాకు అప్పచెప్పింది. ఇలా నువ్వు నిజంగా దేవుని బిడ్డలైతే నీ పిల్లలను దేవుని సేవకు అంకితం చేయి. సేవ అంటే చాలా హార్డ్గా ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్తున్నా, ఈ భయము భక్తి లేనిది ఇలా మన ప్రభాకర్ సార్ కానీ, దేవరమన్న కానీ, మన చిరంజీవన్న కానీ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిందంటే దేవుని యొక్క విశ్వాసం ఉంచింది కదా. మీకు ఈ తువ్వ చెప్పాలి కదా. అన్న శిలోవులో ఉన్న మందిరానికి పోయి ప్రార్థన చేసి కొడుకును కన్నది. ఆ కొడుకు ఎట్లయింది తెలుసా? జనాలకు ప్రవక్తగా మారిపోయిండు. దేవుడు నీ జీవితంలో ఏదైతే లాజ్ చేసిండో, ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడికి అది ఇస్తాడు. అందుకే ఉపవాసం ఉండాలి. వింటున్నా? అందుకే కన్నీరు కావాలి. దేవా నా కొడుకును, నా కుటుంబాన్ని, నా పిల్లలను అన్నిటిని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. అట్లా చేసినప్పుడు దేవుడు నిన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. మీ రోగాలు పోతాయి. చాలా మందికి అనుభవం లేదు. ఇలా వంతుకు ఏదో ఉపవాసం ఉన్నామంటే ఆ ఉపవాసం ఉన్నా పైకి భక్తిగా నటించే జీవితాన్ని వద్దు. ఇక్కడ అన్న అలా చేసింది. అయితే నేను కొన్ని చెప్పినట్టు ముగిస్తా. మీరు ఇలా చెప్పే అంశం అందరికి అర్థమైంది కదా. ఉపవాసము ఉంటున్నారా? అన్న ఉపవాసం ఉన్నది, కుమారుని అన్నది దేవునికి ఇచ్చింది.
నువ్వు ఉపవాసం ఉండాలి, సంఘంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి, సమాజం తెలుసుకోవాలి, యేసు క్రీస్తు అనేకులకు మీ ద్వారా ఈ సంఘం ద్వారా తెలుపబడాలి. అప్పుడు మీరు సువార్త ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నేను బాగు చేస్తాడు. నీ జీవితంలో ఏదైతే లోటు కొత్తగా ఉందో ఆ బిడ్డ చర్చిపోతుంది. తన అక్కర్లన్నీ దేవుడు తెలుసుకుంటానికి నిన్ను బట్టి తెలుసుకోవాలి అంతే. అందుకే మనం యోగాలు ఏం చేస్తుంటే అక్కడ ప్రజలకు ఉపవాస దినం ప్రతిష్ఠించండి, తెలియజేయండి, కన్నీరు దాచుకుంటే దేవుని దగ్గరకు రండి అని చెప్తాడు యోగ గ్రంథంలో. నేను మీకు చెప్తున్నా దేవుని బిడ్డారా, ముఖస్థితి కాదు, లోతైన వాక్య భాగంలోకి వెళ్ళి మనం ధ్యానించి సంతానం లేని వారు సంతానం పొందండి. ఈ 7 రోజుల ఉపవాసంలో ఎవరు కూడా ఎంటిగా వెళ్ళొద్దు. నేను నా దేవుని నుంచి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నా రోగం నుంచి నేను పూర్తి విడుదల పొందుకొని నేను నా దేవుని దగ్గరికి వెళ్తానండి. మీరు ఒక నిర్ణయానికి రావాలి, దేవునితో మాట్లాడాలి. ఇక ద్వితీయోపదేశకాండం 9 అధ్యాయం చూడండి, 9 లేఖనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. ఆ రాతి పలకలు అనగా యెహోవా నీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నట్టు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగలు 40 రాత్రులు ఉంటిని. చూడండి, మోషే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. ఇక్కడ మన మరేపురం సంఘస్థులు 7 రోజులు ఉంటాను. ఓకే, చాలా సంతోషం. నేను అందుకే మన ప్రభాకర్ సార్ చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను, నా సంఘాన్ని బలపరచాల్సిందే. మోసే ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నాడు? అన్నపానాలు మాని 40 దివారాత్రులు ఉన్నాడు. రాత్రి భావంలో రాత్రి భావంలో 40 days ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. నా ప్రియ దేవుని ద్వారా అన్న ఉండి సంతానం పొందింది. మోసే ఉండి ఇశ్రాయేలును నడిపించాడు. ఆ 10 ఆజ్ఞల పథకాలు తెలుసు కదా అందరికి. ఆ 10 ఆజ్ఞల పథకాల వరకు 40 days ఉన్నాడు. ఇంకొకటి, ఇశ్రాయేలు దేవునికి విరోధంగా పాపం చేసినందుకు కూడా ఆయన ఉంటాడు. అదే 9వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చూడండి, లేఖనాలు చూడండి. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగలు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మేము నశింప చేసేది అనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పేది, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థమైన జనమును నశింప చేయగలము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకోనము. ఈ ప్రజల కార్తీకమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. చేయగా ఇశ్రాయేలు పాపం చేసిండు. పాపం చేస్తే అతడు మరి సాష్టాంగపడి ప్రార్థన చేసిండు. మనం ఎట్లా చేస్తున్నాం? నిల్చుని చేస్తున్నాం వర్షం. అవునా? లేఖనాలను కొన్ని పరిశీలిద్దాం. పరమదేవుడావని తెలిసి కరములేతి చాటగమోచి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. చూడండి, ఇశ్రాయేలీయులు దేవుని విరోధంగా పాపం చేసినందుకు ఆయన సాష్టాంగ పడి ప్రార్థన చేసింది. సంఘానికి వస్తున్న బిడ్డల కొరకు మోషే చేసిన 6 లక్షల జనాంగాన్ని కొరకు, మన సంఘానికి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీళ్ళందరూ కొరకు చేయాలి. ఎందుకంటే మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నేను షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. చాలా మంది ఉపవాసం చేసిండు. ఇశ్రాయేలీయుల పాపముల నిమిత్తము మోషే ప్రార్థన చేసిండు, ఉపవాసం ఉంది. ఇంకా ఏలియా 1వ రోజుల గ్రంథం 19వ అధ్యాయం 4 నుంచి చూస్తే మీకు వ్రాయబడి ఉంటుంది.
ఏలియా కూడా ఉపవాసం చేసిండు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. చూడండి, ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తుండు. ఆయన సంఘానికి వచ్చి చేస్తలేడు, అరణ్యంలో పోయిండు. అరణ్యంలో పోయి ఒక బదరీ వృక్షం కింద ప్రార్థన చేస్తుండు. దేవా, నేను నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదు, తగ్గించుకుంటాను. ఎప్పుడైనా దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడేది మహోన్నతుడైన దేవుడు, భూమికి ఆకాశానికి పునాది వేసిన దేవునితో తగ్గించుకోవాలి. మనం ఎంతటి వారం? అంత దైవజనుడైన ఏలియా తగ్గించుకొని ప్రార్థన చేస్తుంది. ఏమని కంటిన్యూషన్ చేయాలి. ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాడు. 3 రోజుల నుంచి భోజనం లేడు, ఉపవాసం ఉన్నాడు. అవునా? 3 days ఏలియా ఏం తింటలేడు, చావు, చచ్చిపోతే బాగుండు. యువకులారా, దేవుని వాక్యం తెలుసుకోండి, చావకండి. దేవుని వాక్యం విలువలు తెలుసుకొని చావండి. నేను మీకు చెప్తున్నా కదా, దేవుని వాక్యం, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు? జీవితంలో విరక్తి కలిగి. ఈ దైవజనుడైన ఏలియా మంచి ప్రవక్త, బదరీ వృక్షం కింద పండుకొని, ఇక రాళ్ళు నాకేమన్నమొద్దు ఏమొద్దు, ఇక చచ్చిపోతేనే మంచిదని పండుకొని అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటాను. ఆ సమయంలో దేవదూత అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. చూడండి, దేవదూత వచ్చి ఏలియా లేచి నువ్వు భోజనం చేయని చెప్పింది. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును, ఇక్కడ ఒక వండర్ జరిగింది. ఆ అడవిలో బదరీ వృక్షం కింద ఎవరు చేసిందో ఆ రొట్టెలు అన్నం. అదే క్రైస్తవ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. డాక్టర్ని ఈ క్యాన్సర్ పోదమ్మా, నువ్వు ఈ కోర్సు వాడంటావు కదా అని చెప్తారు కదా. అవును, ప్రార్థన చేయి. 7 రోజులు ఈ కొడిగా చక్కగా పెట్టింది సంఘంలో. ఏ రోగం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, కాల్చబడిన అప్పములు అక్కడ ఎవరు కాల్చింది? ఆయన కొరకు ఎవరు చేసారు? దేవుడు పంపుతాడు. అదే మనం తెలుసుకోవాలి. యేసుప్రభు నమ్మడం అంటే ఏంటి? రోగాలు పోగొడతాడు, సమస్యలు చేస్తాడు, నేను బాగా చేస్తాడు, నీ కొడుకులను ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, అన్ని చేస్తాడు. ఈజ్ ఎనీథింగ్ టు ఆల్ ఫర్ ది లార్డ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అన్ని ఇస్తాడు. మీరు నకిలిగా మామూలుగా పిలవకండి, కన్నీరుగా మనపూర్వకంగా రండి. 7 రోజులు ఉపవాస ప్రార్థన అనేది కాదు. నువ్వు ఈ రోజు 7 దేవాన్ని సహాయం చేయమని దేవుని దగ్గర మొరపెట్టు. దేవుడు తన ధననిధిలో నుండి నీకు సమృద్ధిగా ఇస్తాడు. నేను షార్ట్గా చెప్పుకుంటా పోతున్నా. ఏలియాకు దేవదూత వచ్చి, లే, అప్పంలో భోజనం తిను, 3 రోజుల ప్రయాణం ఇంకా నీకు నేను సిద్ధపరిచిన, నువ్వు లేచిపోవాలని చెప్పాడు. నిజంగా ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు కూడా వస్తారు, మీ సమస్యలు కూడా తీసివేస్తాడు. దేవుని బిడ్డలారా, నా గురించి వీళ్ళకి తెలుసు, మన ప్రవక్త సార్ తెలుసు. డాక్టర్లు ఇక బ్రతకడు, ఆయన ఊపు లేదన్నప్పుడు సాగు హాస్పిటల్లో ఇంకేం చేయలేము. డాక్టర్స్ 9 మంది, మామూలు డాక్టర్స్ కాదు, చాలా పెద్ద డాక్టర్స్. బ్రతకడు ఆయన అని చెప్పినప్పుడు సాగు ఒక మాట అన్నాడట, మనం ఏం చేయలేము, దేవుడికి ప్రార్థన చేద్దామని. సాగు ఇమానియల్ వాళ్ళందరూ అక్కడ ఉన్న బిలీవర్స్ అంతా దవాఖానలో మోకరించి చేసిందట. ఇంత కడప ఆపరేషన్ అయింది, మొత్తం ఓపెన్ చేసిండు, బేగులన్నీ తీసిండు. నన్ను మామూలే కాదు, నేను ఉపవాసం ఉండే ఇకమైనా వింటున్నా. అయితే బతకను, బాగా తాగిందనేమో డాక్టర్స్ అంటారు. నేనేం తాగలేదు, నేను స్ప్రైట్ కూడా తాగా. అలాంటి సమయంలో నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోయినా. 1 రోజు కాదు, దాదాపు 9 రోజులు అన్కాన్షియస్. ఎక్కడున్నానో ఏదో తెలియదు. సార్ చేసిండు అన్నప్పుడు నిజంగా చెప్తున్నా, నేను ముఖస్థితి కాదు చెప్పేది, నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. ప్రార్థన అంటే నాకు తెలుసు కాబట్టి నా కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి సార్ ఉన్నాడా, వచ్చిండా అనేది ఒక ధైర్యం. నాకు ఆయుష్ ఇస్తాడని తెలుసు, ఎందుకంటే తప్పు చేయనప్పుడు గురువుతో గుర్తురాడొచ్చు.
ఏంది మనం ఎప్పుడైతే జీవితంలో తప్పు చేస్తామో కళలు అప్పుతుంది ముఖంలో. యోసేపు మీద ఎన్ని తప్పులు మోపింది, చెరసాలలో వేసిండ్రు, గోతులో వేసిండ్రు, అక్కడ వేసిండ్రు, ఇక్కడ వేసిండ్రు, అన్నీ. అయితే ఏమైంది? ఐగుప్తుకు రాజు రాలేదా కదా? కరువులో అన్నదమ్ములను పోస్తే ఏ చేతులు గోతులో వేసినా ఆ చేతులే మొక్కినాయి. నేను మీకు షార్ట్ చెప్తున్నా, నాకు పోతలేను, కానీ ఇక్కడ గమనించండి. ఉపవాస ప్రార్థన అనేది నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోతుంది. ఉపవాసం అనేది నిన్ను మంచి స్థాయికి తీసుకుపోతుంది. అందుకే చెల్లెళ్ళారా, అక్కలారా, యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి కన్నీరు వచ్చుకుంటూ ప్రార్థన చేయండి. యోగు చూడు, నా పిల్లలు ఏమన్నా తప్పులు చేస్తారో పాపం చేస్తారో అని యోగు ఏం చేసేవాడు? పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. రోజు తన కుటుంబానికి కొరకు ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. మీరు ప్రార్థన చేయండి. ఈ రీతిగా ప్రార్థన చేయమని వాక్యంలో అనేక మంది దైవజనులు ఉపవాసం చేసినట్లు నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ 1 రాజుల గ్రంథంలోకి రండి దయచేసి. బైబిల్ గ్రంథం చూస్తే మీకు అర్థమవుతుంది. 1 రాజుల గ్రంథం 21, 27 నుంచి 29 వరకు. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27 నుండి. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని నూనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి నూనె పట్ట మీద పరుండి వ్యాఖ్యల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇక్కడ రాజులే ఉపవాసం ఉన్నారు, మనం ఎంతమో బతికింత కదా. అహాబు రాజు ఆయన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుండు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించిండు. వింటున్నా అమ్మా? ఆ ప్రార్థన దేవుడు ఆలకించిండు. అహాబు చేసిన ప్రార్థన ఆలకించి మళ్ళీ ఏలియా ద్వారా వర్తమానం పంపిండు. దేవుని బిడ్డలారా, ఈ 7 రోజుల ఉపవాసంలో మీరెవరు కూడా ఈ రోజు నుంచి అయినా బలపడండి. మీరు పట్టు సాధించాలి. నాకు ఇది కావాలంటే కావాలి. ఒక చిన్న పిల్లోడు మంకు పెట్టిండనుకో, డాడీ నాకు అది కావాలంటే కొనియరా? కొనియదనుకో, వాడు ఇంకెక్కువ ఏడుస్తాడు. ఏడితే కొనియరా? అట్లనే దేవుని దగ్గర కన్నీరు కారవండి, బాగా ఏడవండి, మనపూర్వకంగా దేవుని బతిలాడుకోండి. రాజ వస్త్రాలు తీసేసిండు. ఈ పొజిషన్లు ఎప్పుడు ఉంటాయి? ఎంతకాలం ఉంటుంది? మన పొజిషన్, మన హోదాలు ఉంటాయి. రాజైనా కూడా వస్త్రాలు తీసేసి ఏం ధరించుకున్నాడు? గోనె పట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో గోజాడిండు, అడిగిండు, దేవుడా దయచేసి క్షమించమని. నేను మీకు చెప్తున్నా, నా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, విజయం సాధించండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 24 వరకు చూడండి. ఎంతమంది దైవజనులు ఉపవాసం ఉన్నారో మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 24 వరకు ఉంటుంది. రాజు ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. చూడు, రాజు ఉపవాసం ఉన్నాడు. దర్యావేశు రాజు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు తెలుసా? దానియేలును సింహంలో వేసిండు. రాజుకి ఎదురు పట్టలే. క్రైస్తవ బిడ్డలను ఎవరైనా కదిలించిందనుకో మామూలుగా ఉండదు. వాళ్ళ ఎదురుంత పెద్ద వస్తుంది. వింటున్నా, నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. దానియేలును తీసుకుపోయి రాజు ఒక శాసనం పెట్టిండు. 3 రోజులు ఎవరైతే ప్రార్థన చేస్తాడో వాడు తక్షణమే సింహాల గుహలో వేయబడతాడు అని చెప్పగానే దానియేలు ఒక్కడే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వర్తమానం రాజు దగ్గర పోయింది. రాజా, మీరు ఒక శాసనం, ఒక ఆర్డర్ ఇచ్చింది కదా, ఆ దానియేలు ప్రార్థన చేస్తుంటే మేము చూసినాం. మీ ఆర్డర్ ప్రకారంగా సింహాల గుహలో వేయాలి కదా అంటే వేపించిండు. వేపించినాక రాజుకు నిద్ర పట్టలేదు, తిండి తినలేదు, ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. చూడండి, దేవుని బిడ్డలను ఎవరేమన్నా తర్వాత వాళ్ళు బాగా అనుభవించవలసి ఉంటుందని నేను తెలియజేస్తున్నా. మళ్ళీ వెళ్ళి దానియేలు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తాడు.
జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, చూడండి, జీవం గల దేవుని తెలుసుకున్నాడు ఉపవాసం ఉండి. ఆ రాజు ఉపవాసం ఉండి దానియేలు యొక్క దేవుడు జీవము గలవాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. ఆ దేవుడు తన దూతను పంపి సింహాల నోరు మూసిండు. మీకేదమ్మా, ఎవ్వరు ఏం చేసినా ఏం భయపడద్దు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నూతన శక్తితో నింపబడతారు, నూతన బలంతో నింపబడతారు, మంచి ఆరోగ్యం వస్తుంది. అది అనుభవించి చెప్తున్నా నేను. దానియేలు సింహాలు ఏమన్నా కొరికేసినాయా? పాము వచ్చిందన్నా చెప్పక అందరూ ఉడుకుతారు. ఆపే దమ్ము ధైర్యం ఉన్నదా? పొందుకోవాలి క్రీస్తులో. ఏదేమైనా దేవుడు సింహాలను ముగించేడు అనేది నేను మీకు చెప్తున్నా. ఎట్లా? ఆయన ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఫలితం. ఈ సంఘంలో మీరు విశ్వాసులుగా, ప్రార్థన పరులుగా, పరిశుద్ధాత్మ శక్తిని నింపబడిన బిడ్డలుగా మీరు ఎదగాలని నేను ఆశిస్తున్నా. ఇంకొకటి కూడా నేను షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతాను, దయచేసి చూడండి. అదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3 నుంచి 13 వరకు ఉంటుంది. దానియేలు తన జీవితంలో 21 రోజులు ఉపవాసం ఉంటాడు. దానియేలు ఎన్ని రోజులు ఉంటాడు? 3 వారాలు. మీరు 1 వారం. అంటే తక్కువే కాదు, చాలా నర్వస్ అవుతారు. లేదు, చాలా గ్రేట్. అంటే మీకంటే అసలు ఉండదు పరిస్థితి కదా. 7 రోజులు చాలా మంచి ఆలోచన వచ్చింది. ఈ 7 రోజులు ఉపవాసం ఉండి మీరు విజయం సాధించాలి. దానియేలు అయితే 21 రోజులు ఉన్నట్టు మనకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 13 వరకు క్లియర్గా మనకు రాయబడ్డది. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఉపవాసం చేసిన ప్రార్థన ఎప్పుడు మీ జీవితంలో వ్యర్థం కాదు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథంలోకి రండి. షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13, 16 వరకు. ఎస్తేరు గ్రంథం బయటిస్తున్న వారు చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13, 16 వచనాలు. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉన్నది. ఎస్తేరు ఎన్ని రోజులు ఉన్నది? 3 days ఉన్నది. ఎందుకున్నదంటే యూదులను చంపుటకు ఆమాను ప్రయత్నం చేస్తాడు. యూదులను చంపాలని ఆమాను ప్రయత్నం చేస్తాడు. అది తప్పింపబడాలని, దాని నుంచి విడుదల పొందాలని ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని ఎదుట కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేసింది. దేవుడు తప్పించిండు. నేను మీకు చెప్తున్నా, మరణాన్ని తప్పించుట యెహోవా వశం. రోగాన్ని బాగు చేయడం ఆయన చిత్తం. నీ సమస్యలు ఎన్ని పోతాయి, ఏం భయం లేదు. అందుకే దయచేసి మీరు ప్రార్థన చేసి విజయం సాధించాలి. ఇంకా ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఎజ్రా కూడా ఏడ్చుకుంటూ చేస్తారు. చూడండి, బయటిస్తున్న వాళ్ళు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6లో ఎజ్రా ఇశ్రాయేలు చెర నుండి విడుదల పొంది మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఏడ్చుకుంటూ చేస్తాడు ఎజ్రా. ఇంకా నెహెమ్యా 1వ అధ్యాయం 4లో కూడా మీకు షార్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. నెహెమ్యా కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఎందుకు తెలుసా? యెరూషలేము ప్రకారాలు అన్ని కూలదోసినందున, దాని గుమ్మాలు ఇంత చక్కగా కట్టిన గుమ్మాలన్నీ కూలదేసి కాలబెట్టినందుకు మరి నెహెమ్యా ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉపవాసంతో చేసిన ప్రార్థనలన్నీ ఆలపించాడు. ఇంకొకటి నేను జ్ఞాపకం చేస్తాను. నినివే పట్టణము, నినివే పట్టణాన్ని దేవుడు చూసిండు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు
ఆ పట్టణం ఎట్లుందో తెలుసా? దుర్మార్గంతో, పాపంతో నిండినది. ఓ యోనా, యోనా, నువ్వు ఆ పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అనగానే యోనా వెళ్ళి ఆ పట్టణంలో చెప్పినప్పుడు అక్కడ ఆ పట్టణం అసలు ఏం చేసింది తెలుసా? గొడ్ల గడ్డేయకుండా, మనుషులు ఆహారం ఉంచుకోకుండా, రాజు కూడా, అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ ఉపవాసం ఉండి దేవుడికి మొరపెట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడ్డారు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, ఉపవాస ప్రార్థన ఉగ్రత నుంచి, శత్రుల బాధ నుంచి, రోగం నుంచి, అన్నిటి నుంచి తప్పిస్తుంది. అందుకే మనం ఉపవాసం ఉండాలి. చిరంజీవానికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చిండు. నేను నిజంగా ప్రభు నన్ను అభినందిస్తున్నా. ప్రభాకర్ సార్ చెప్పగానే ఆయన రెడీ కౌంటే సార్ అని చెప్పిన. నేను ఏం ఆలస్యం చేయలేదు. ఇంకా నేను మీకు తెలుసుకోలేదు, సార్ చెప్పగానే నేను వచ్చేస్తాను సార్. ఎందుకంటే దేవుని బిడ్డలు, నేను మీతో సహవాసం పంచుకోవడం నాకు ఇష్టం. దేవుని బిడ్డలు ఎంతమంది ఉపవాసం ఉన్నారో చెప్పాలి మీకు అనేది మరీ ఇష్టమైపోయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఉపవాసం బైబిల్లో? ఇంతమంది ఉపవాసం ఉన్నారు. దాంట్లో మీరు కూడా చేర్చబడ్డారు. ఆ కవరిలో మీ పేరంతా రాయబడి ఉంటుంది. ఈ సంఘం ఎట్లుండాలి తెలుసా? బలంగా ఉండాలి. దేవుని రాకడ వరకు గట్టిగా, విశ్వాసంగా, ప్రార్థన వీరులుగా, పరులుగా దేవుని వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోతుండాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త రండి. నేను షార్ట్గా చెప్పేస్తున్నా. లూకాసు వార్త 2:37 చూడండి. 84 సంవత్సరంలో విధవరాలైంది. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. చూడండి, నేను మొదలు చెప్పిన అన్న కాదు ఈమె వేరే. 84 సంవత్సరాలు ఉంటుంది ఈ అన్న. 84 years. అంత పెద్ద ఏజ్ అయినా కూడా ఉపవాసం ఉంటుంది. మనోళ్ళకైతే కళ్ళు దొరుకుతాయి ఇవాళ ఒక్క పూట ఉపవాసం ఉంటే. అంతేనా? ఏం లేదమ్మా, క్రీస్తులో ఉండడం నేర్చుకోవాలి. తినకపోతే చక్కెర వస్తుంది, బీపీ, షుగర్ ఇవన్నీ పడ్డాయి ఇప్పుడు కదా. క్రీస్తులో నువ్వు నిజంగా బలవంతుడవు కమ్ము. ఈ మాటకు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్న ఏజుడు 84 years, 84 సంవత్సరాలు. ఆ అన్న ఎట్లున్నది? దేవాలయమును విడువక ఎట్లా ప్రార్థన చేస్తుంది? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో ఉన్నది. చూడండి, నిజంగా దేవుడు అంత ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, అంతా చక్కగా ఉన్నది. అమ్మ నిద్ర వస్తుందా? నిద్రా ఇక మేలుకోరా, అదును తాపరా, కొదువ పనులు చేయు కొరకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. నిదురా ఇక మేలుకోరా, అదును తాపరా, కొదువ పనులు చేయు కొరకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. ఇంటికాడ పడుకుంటే ఎవరేమన్నారు? అంతే కదా. పిల్లకి వచ్చి నేనైతే యాక్సెప్ట్ చేయ, యాక్టివ్గా ఉండాలి. దేవుని ఎట్లా? ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి. ఉపవాసం ఉంది, కన్నీరు కాచుకుంటూ మీ హృదయ వాంఛలని దేవుడు తీర్చాలని నేను ప్రార్థిస్తున్నా. ఇంకా అపొస్తలుల కార్యంలోకి రండి. షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం కొన్ని చెప్పి ముగిస్తా. ఇటు అందులో కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకుని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతురు నన్ను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న ధర్మకారుడైన సీమోను ఇంట దిగినని నాతో చెప్పాను. ఇక్కడ కొర్నేలి అని ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన మంచిగా పగలు 3 గంటల వేళ కూడా ప్రార్థన చేస్తున్నాడు.
చేస్తున్న సమయంలో దేవదూత అతని దగ్గరకు వచ్చి, కొర్నేలు, నీ ప్రార్థన వినబడ్డది, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అవును, ఎలా ప్రభాకర్ సార్ చేసింది చాలా మంది అనుకోవచ్చు, ఏంది ఈ సార్ గురించి ఉంటే చెప్తాడు, నేను ఎవరి గురించి చెప్పా నేను చెప్తున్నా కదా. అదే దేవుని సన్నిధికి నేను చేసిన సత్కార్యము, మంచి పని, ఈ సంఘాన్ని ప్రోత్సహించింది దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరింది. దేవుని కొరకు నువ్వేం చేసినావు బిడ్డ? రోమపత్రికలో మనలో ప్రతి వాడు దేవుని లెక్క చెప్పాలి, ప్రతి వాడు చెప్పాలి. నువ్వు గుడికి వచ్చినా చెప్పాలి, నువ్వు రాకుండా చెప్పాలి. ఏం చేసినావు అంటే ఏం చెప్తావు? సార్ చెప్తాడు, నేను అయ్యా 7 రోజుల మీటింగ్ ఆశ్రమం పిలిపించినాను. నువ్వేం చెప్తావు? చెప్పు. అరైనా తొవ్వ చూపించిందటేదా? చూడండి, అందుకే ఆ కొర్నేలు కూడా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, కొర్నేలు, నీ ప్రార్థన వినబడ్డది, నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినవి, నువ్వు పేదలు పిలిపి అని చెప్పాడు. అవునా? మరి నన్ను ఎందుకు, నేను నాదొక పల్లెటూరు, నన్ను ఎందుకు పిలిపించాను సార్? దేవుని ఆత్మ పని లేదు, ఏది జరగదు, బాగా గుర్తుపెట్టుకోండి. పేతురు నేను మాట్లాడు కదా, సీమోను పిలిపించు అని చెప్పిండు. నేను అందుకే కొన్నిసార్లు చూస్తా, కొంతమంది అన్నమ్మాయి ఇల్లు పని చేద్దాం అన్నప్పుడు ఆలోచిస్తా, ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంటుందా లేదా అని. చూస్తేనే వెళ్తా, నడిపింపు ఉంటేనే వెళ్తా. సార్ చెప్పగానే నేను అన్నాను సార్, ఎందుకంటే నా కొరకు ప్రార్థన చేసిండు, హాస్పిటల్లో చావు బతుల మధ్య ప్రార్థన చేసిండు. నేను మర్చిపోతానా? ఒకవేళ మర్చిపోయినా దేవుని ఆత్మ మరి నన్ను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి? అందుకే సార్ నేను మీరు వస్తే నేను తప్పకుండా మీరు దగ్గరికి వస్తా, ఆ కొడుకును నేను మీతో పాల్పొవలసిన అయింది సార్ అని చెప్పాను. అందుకే సార్ దేవుడు మీ కుటుంబాన్ని నిజంగా దీవిస్తాడు. నేను చెప్పింది దేవుని సముఖంలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రభు సముఖం ఉండి ఈ మందిరం అంతా ఉండి నేను మీకు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. ఇంకోటి కూడా నేను మీకు చెప్తున్నా, ఒకసారి అపోస్తల కార్యం 9:9 చూడండి. కొన్ని చెప్పినట్టు ముగించేస్తాం. అమ్మా ఎదు అపోస్తల కార్యం 9వ అతడు 3 దినములు చూపు లేక అన్నపానం లేమి పుచ్చుకొనకుండెను. చూడండి, ఎవరంటే చూపు లేక అన్నపానం పుచ్చుకునే వ్యక్తి? సౌలు. దేవుని బిడ్డలను చిత్రహింసలు చేస్తాడు. ప్రభుని నమ్మిందంటే పర్మిషన్ తీసుకొని వాళ్ళని చిత్రహింస చేసి కొడతాడు, స్త్రీలని పురుషులని చూడకుండా. కానీ దేవుడు ఒక్కసారి మొత్తేసిండు. ఎన్ని రోజులు? 3 రోజులు అన్నపానాలు, కన్న సూపు లేదు. దేవుడు తర్వాత ఒక ప్రవక్తను పంపి అతని మీద చేతులుంచి, సహోదరుడా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పిండు. వెళ్ళి ప్రార్థన చేయగానే అతని కన్నులు తెరవబడి ప్రభు సేవలో వచ్చి పౌలుగా మారింది సౌలు. చాలా మందికి దేవుని సువార్త తెలియదు. ప్రార్థన అంటే, ఉపవాస కూడికలంటే తెలియకపోవచ్చు. తెలిసినా కూడా నామమాత్రంగా చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఉపవాస ప్రార్థన మనకు ఎంతో విలువైనదని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా అపోస్తల కార్యం 27వ అధ్యాయం 33-34 వచనాలు చూడండి. ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 33-34 వచనాలు. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకున్నారు కనుక ఆహారము పుచ్చుకోవడానికి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పడవలు ప్రయాణం చేసి అక్కడ పడవంతా ఆగమైపోయిన సమయంలో వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 14 రోజులు. మన సంఘం, మరియాపురం సంఘం 7 రోజులు. మరి మనం అన్ని విజయాలు సాధించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు వెలిగే దివిలాగా వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగిస్తూ ఉండాలి. వింటున్నా? దేవుడు ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. అయ్యా, నీ సన్నిధిలో దీనంగా తలలు వచ్చి ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నాతో ఉన్న సహోదరులను మరొకసారి చేతులు అప్పగిస్తున్నాను. చిరంజీవన్నను, వారి కుటుంబాన్ని, సంఘాన్ని, పాస్టర్లను,
ప్రత్యేకంగా మా బ్రదర్ ప్రభాకర్ అన్న గారిని, దేవరమన్న గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాతో ఉన్న సోదరులను, కృష్ణను, శ్రీను వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ పేరైతే పెట్టలేదో మీ హస్తం వారిని ఉంచి ఈ ఉపవాస కోరికలు ఆశీర్వదించి దీవించమని, ఇదిగో ప్రభు ఇంతవరకు నడిపించడానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.